జాక్ మీ పిచ్చల్ ప్యాక్ సినిమా చూసారంటే మీ పిచ్చలు ఖచ్చితంగా ప్యాక్ అవుతాయి. ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నా మూవీ దొబ్బిందని. సినిమాలో ఒక్క లాజిక్ కూడా అడగకూడదు, ఎందుకంటే ఏ సీన్ కి లాజిక్ ఉండదు, అన్ని లాజికల్ సీన్స్ ఏ ఉంటాయి. ప్రతి సీన్ లో సినిమాటిక్ లిబర్టీ, అంటే హీరోకి ఎలా కావాలో అలాగే జరిగింది. సీన్ టిల్లు యాంగిలే కనిపిస్తుంటది మనకి. సో దానికి తోడు టిల్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ ప్లే అవుతుంటుంది. సో ఇది కొంచెం తెలివిగా అనిపించింది. ఎందుకంటే లేదా మనం కంప్లైంట్ చేస్తాం కదా, డీజే టిల్లు లాగా ఉంది, డీజే టిల్లు లాగా ఉందని. ఆ కంప్లైంట్స్ ఏమి రాకుండా ఆయనే చెప్పేశాడు డీజే టిల్లు లాగే ఉంటుందని. సినిమాలో స్టోరీ అనేది లేదు, ఒక చిన్న లైన్ ని పెట్టుకొని సాగదీసి లాస్ట్ వరకు సాగదీసి క్లైమాక్స్ చూపిస్తారు. వైష్ణవి చైతన్య ఆమె రోల్ కి అంత ఇంపార్టెన్స్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ నరేష్ గారిని, అంత మంచి యాక్టర్, ఆయన దగ్గర అంత కామెడీ టైమింగ్ ఉంటుంది. ఆయన నుంచి ఏమీ చేపించుకోలేకపోయారంటే ఖచ్చితంగా డైరెక్టర్ ఫెయిల్యూర్ అయ్యేది. అండ్ ప్రకాష్ రాజ్ గారిని అక్కడక్కడ సీరియస్ గా అక్కడక్కడ కామెడీగా చూపించడం వల్ల అసలు ఏమీ లేకుండా అనిపించేసింది. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే నాకైతే మూవీ పర్లేదు అనిపించింది. కొంచెం సెంటిమెంట్ తీసేసి కామెడీ ట్రాక్ లో తీసుకెళ్లి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అలా చేసి ఉంటే డీజే టిల్లు లాగా అవుతుందేమో అనుకున్నారేమో, అలా చేయకపోయినా డీజే టిల్లు లాగే అనిపించింది.